మనందరం బరువు తగ్గడానికి డైట్ చాలా మోటివేషన్ తో మొదలు పెడతాం. ఎలా అయినా బరువు తగ్గాలి, ఒక 2-3 నెలల్లో 10-15 కేజీలు తగ్గాలి అని అంత మోటివేషన్ తో స్టార్ట్ చేస్తాం. డైట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజు బాగానే ఉంటుంది, రెండవ రోజు కొంచెం పర్లేదు, ఇంకా మూడో రోజు వచ్చేసరికి మైండ్ లో కొన్ని ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. ఈ డైట్ నా వల్ల అయిద్దా, జీవితాంతం ఇలా తినగలనా, చేయగలనా అని. ఒక రోజు బ్రేక్ తీసుకుందాంలే అని ఒక రోజు ఆపేస్తాం. ఆ బ్రేక్ కాస్త పోస్ట్ పోన్ అయ్యి మొత్తానికి ఆపేస్తాం. ఇంకా మళ్ళీ ఎప్పటికో అద్దంలో మన బాడీ చూసుకుంటున్నప్పుడు, ఫొటోస్ లో చూసుకుంటున్నప్పుడు వామ్మో ఇలా ఉన్నానేంటి అని మళ్ళీ స్టార్ట్ చేస్తాం, మళ్ళీ ఆపేస్తాం. ఇలా జరుగుతూనే ఉంటుంది. అవునా? మీరు బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఇది ప్రపంచంలో చాలా మందికి ఇలాగే జరుగుతుంది. మీరు ఏం చేస్తున్నారంటే మీ శరీరానికి, బ్రెయిన్ కి, జీవన విధానానికి సూట్ అవ్వని డైట్ స్టార్ట్ చేస్తున్నారు. అది మెయిన్ సమస్య. చాలా మంది బరువు తగ్గడం అంటే ఒక పనిష్మెంట్, అంటే ఒక శిక్ష లాగా చూస్తారు. రైస్ మానేయాలంట, ఆయిల్ మానేయాలంట, స్వీట్స్ మానేయాలంట, టేస్టీగా అంటే రుచిగా తినకూడదంట, ఫంక్షన్స్ కి దూరంగా ఉండాలంట, ఫ్యామిలీకి కూడా సూట్ అయ్యే డైట్ తినకూడదంట. ఇలాంటి ఆలోచనలతో స్టార్ట్ చేస్తారు. మన సమాజంలో చాలా మందికి తెలియకుండానే బరువు తగ్గాలంటే ఇలాగే చెయ్యాలి అనే భావనలో ఉంటారు. ఇలా మీరు అన్ని మానేసి బరువు తగ్గాలి అని అంటే బ్రెయిన్ ఏమంటుందంటే నేను డేంజర్ లో ఉన్నాను, నాకు స్వాతంత్రం, ఫ్రీడమ్ పోతుంది అని అంటుంది. అప్పుడు శరీరం బరువు తగ్గడానికి కాదు, తనని తాను కాపాడుకోవడానికి ఫైట్ చేస్తుంది. ఉదాహరణకి మీ దగ్గర ఒక ఫోన్ ఉంది, ఆ ఫోన్ లో కేవలం 5% మాత్రమే బ్యాటరీ ఛార్జింగ్ ఉంది. మీరు గనక బ్రైట్నెస్ ఫుల్ గా పెట్టేసి ఇంటర్నెట్ ఆన్ లో ఉంచి సౌండ్ ఎక్కువ పెట్టి యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నారు అనుకోండి, ఫోన్ ఏమవుతుంది? స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అవునా? సేమ్ అలాగే మీరు నిద్రపోకుండా, మంచినీళ్ళు సరిగా తాగకుండా, బ్యాలెన్స్డ్ డైట్ సరిగా తినకుండా, మీకున్న ఒత్తిడితో స్ట్రిక్ట్ గా డైట్ స్టార్ట్ చేశారనుకోండి, అప్పుడు శరీరం అంటుంది నేను బరువు తగ్గను, నేను ఎనర్జీ సేవింగ్ మోడ్ లోకి వెళ్ళిపోతున్నాను అంటుంది. సరే, మెయిన్ పాయింట్ లోకి వస్తే అసలు మనం బరువు తగ్గడానికి డైట్ స్టార్ట్ చేసిన వెంటనే ఎందుకు ఆపేస్తాం? దాని గురించి ముఖ్యమైన కారణాలు చూద్దాం. రీజన్ నెంబర్ 1, టూ స్ట్రిక్ట్ డైట్. 1వ రోజు నుంచే రైస్, ఆయిల్, స్వీట్స్, ఇష్టమైన అన్ని మానేయాలి అని అనుకుంటాం, ఆపేస్తాం కూడా. ఇప్పుడు బాడీ షాక్ అవుతుంది, బ్రెయిన్ కి ఒత్తిడి పెరుగుతుంది, మన రెగ్యులర్ జీవన విధానానికి బాగా డిస్టర్బెన్స్ అవుతుంది. స్ట్రిక్ట్ డైట్ వల్ల స్టార్టింగ్ లో రిజల్ట్ ఫాస్ట్ గా రావచ్చు, అయితే అది ఎక్కువ కాలం కంటిన్యూ చేయలేం, వెంటనే ఆపేస్తాం. వెయిట్ లాస్ లో బెస్ట్ డైట్ ఏంటంటే ఎక్కువ కాలం కంటిన్యూ చేయగలిగింది, ఆరోగ్యమైనదే బెస్ట్ డైట్. రీజన్ నెంబర్ 2, ఆకలిని పట్టించుకోకపోవడం. కొంతమంది డైట్ అంటే ఆకలితో ఉండడం అని అనుకుంటారు. పొద్దున పూట 2 ఇడ్లీలే తినడం, మధ్యాహ్నం రైస్ మానేయడం, సాయంత్రం ఆకలి కంట్రోల్ చేసుకోవడం, రాత్రికి తెలియకుండానే ఫుల్ గా తినేస్తాం. 1-2 రోజులంటే ఓకే, కానీ ఆకలితో రోజు ఉండలేం కదా. సైన్స్ సింపుల్ గా చెప్పాలంటే మీకు ప్రోటీన్స్ అంటే మాంసకృతులు, పీచు పదార్థాలు, పిండి పదార్థాలు ఇలా అన్ని బ్యాలెన్స్డ్ గా తినకపోతే గ్రిల్లిన్ అనే ఆకలయ్యే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అప్పుడు బ్రెయిన్ నార్మల్ ఫుడ్ కోరుకోదు, ఇన్స్టెంట్ గా ఫాస్ట్ గా ఎనర్జీని ఇచ్చే ఫుడ్ ను కోరుకుంటుంది. అంటే బిస్కెట్స్, చాక్లెట్స్, స్వీట్స్, టీ, కాఫీ, జంక్ ఫుడ్ ఇలాంటివి ఎక్కువగా కోరుకుంటుంది. సో తినేస్తాం. ఇది శరీరానికి బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటే సమతుల్యమైన ఆహారం మీరు తినట్లేదు అని చెప్పే బాడీ యొక్క సిగ్నల్ అన్నమాట. ఆకలి కొంచెం అయితే పర్లేదు, మరీ ఎక్కువ అవుతుందంటే ఎక్కడో తేడా జరుగుతుంది, అది మనం గమనించాలి. రీజన్ నెంబర్ 3, ఇన్స్టెంట్ రిజల్ట్ ఎక్స్పెక్టేషన్స్. కేవలం 3 రోజులు డైట్ చేసిన వెంటనే మనం వెయిట్ మెషిన్ ఎక్కి బరువు చూసుకుంటాం, బరువులో పెద్ద తేడా ఏమీ ఉండదు. అప్పుడు డైట్ పని చేయట్లేదు అని అనుకుంటాం. శరీరంలో కొవ్వు తగ్గడం అనేది స్లోగానే జరుగుతుంది. బరువు తగ్గడం అంటే అందులో నీటి శాతం ఉంటుంది, పొట్టలో ఉండే ఫుడ్ కానీ వేస్ట్ కానీ అయి ఉండొచ్చు, నిద్ర, ఉప్పు, పీరియడ్స్, స్ట్రెస్ ఇలాంటి చాలా రకాల కారణాలు అనేది ఉంటాయి అన్నమాట. మనం వెయిట్ తగ్గడం, పెరగడం అంటే ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి. బరువు రోజు చూసుకోవద్దు, వారానికి ఒక్కసారి చూడండి చాలు. కాకపోతే డైట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉండాలి. రీజన్ నెంబర్ 4, టేస్ట్లెస్ ఫుడ్. రుచిని ఫుడ్ లో మనం తీసుకునే డైట్ లో అసలు లేకుండా చేయడం. ఆరోగ్యకరమైన ఆహారం అంటే టేస్టీగా ఉండదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. వెయిట్ లాస్ డైట్ అంటే బోరింగ్ గానే ఉంటుంది అని అనుకుంటారు, కానీ నిజానికి అలా ఏమీ లేదు. జీవితంలో రుచిగా తినడం అనేది చాలా ముఖ్యం. రుచిని ఒక శత్రువు లాగా చూడకండి. డైట్ ఎక్కువ కాలం చేయలేము అలా చూస్తే, అది గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యకరమైన డైట్ లో కూడా చక్కగా ఉప్పు, కారం, మసాలా, చట్నీ, పెరుగు, నిమ్మకాయ, స్పైసెస్, హర్బ్స్ ఇలా అన్ని తినొచ్చు. చక్కగా టేస్ట్ ని ఎంజాయ్ చేస్తూ కూడా బరువు తగ్గొచ్చు, అది మెయింటైన్ చేసుకోవచ్చు. టేస్ట్ ని తీసేయకండి, టేస్ట్ ని తెలివిగా ఎక్కడ వాడాలో నేర్చుకోండి. కాకపోతే క్యాలరీస్ అనేది చూసుకోండి. టేస్ట్ రుచిగా లేని డైట్ అసలు స్టార్ట్ చేయకండి, ఎంజాయ్ చేస్తూ చేయాలి. ఎందుకంటే బరువు తగ్గడం అనేది ఫిక్స్డ్ టైం కాదు కదా, మనం మెయింటైన్ చేసుకోవాలి లైఫ్ లాంగ్. హెల్దీ డైట్ అనేది ఎంజాయ్ చేస్తూ తినాలి లైఫ్ లాంగ్. రీజన్ నెంబర్ 5, సోషల్ లైఫ్ అండ్ ప్లానింగ్. ఫంక్షన్స్ వచ్చినప్పుడు, పండుగలు వచ్చినప్పుడు, ఊరికి వెళ్ళినప్పుడు ఎలా జాగ్రత్తగా ఉండాలి, డైట్ ఎలా మేనేజ్ చేయాలి, దాని గురించి ప్లానింగ్
ప్లానింగ్ అనేది ఉండాలి, లేకపోతే డైట్ అనేది అయిపోతుంది. నేనేమంటున్నానంటే బేసిక్ గా అక్కడ కూడా ఇదే సేమ్ డైట్ ఫాలో అవ్వాలని కాదు, బ్యాలెన్స్ అక్కడ ఏం మార్పులు చేయాలి, ఎంత తినాలి, దాంతో పాటు ముందు మన సలాడ్స్ ఏమైనా తీసుకెళ్లాలా, తినెళ్ళాలా, ఇలాంటి మేనేజ్మెంట్ అనేది మనం తెలుసుకోవాలి. మనకి ఈ ప్లానింగ్ లేదనుకోండి, ఇంట్రెస్ట్ పోతుంది, వెంటనే ఆపేస్తాం, వెంటనే మళ్ళీ స్టార్ట్ చేయలేము. ఉదాహరణకి మీరు హైదరాబాద్ నుంచి వైజాగ్ కి కారులో ప్రయాణం స్టార్ట్ చేశారు. దాని మధ్యలో స్పీడ్ బ్రేకర్ వచ్చింది. స్పీడ్ బ్రేకర్ వచ్చింది కదా అని చెప్పేసి దాటి వెళ్తామా, లేదా వెనక్కి తిరిగిపోతామా? మళ్ళీ దారి మధ్యలో ట్రాఫిక్ వచ్చింది, అరే ట్రాఫిక్ ఉందని చెప్పేసి మనం ఆగి వెయిట్ చేసి మళ్ళీ పోతామా, లేదా వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోతామా? లేదు, పెట్రోల్ బంక్ దగ్గర క్యూ లైన్ ఎక్కువగా ఉంది, చిన్నగా పోయించుకొని వెళ్తామా, లేదా వెనక్కి తిరిగి వెళ్ళిపోతామా? అవి కేవలం బ్రేక్స్ మాత్రమే, జస్ట్ డిస్ట్రాక్షన్స్ అంతే. మన గమ్యాన్ని మర్చిపోవద్దు. మన రెగ్యులర్ లైఫ్ లో ఇవన్నీ సహజమే. ఫంక్షన్స్, పండుగలు ఇవన్నీ లేకుండా మనం ఉండలేము. అవన్నిటిని మేనేజ్ చేస్తూ చేయాలి తప్ప అవి వచ్చినాయి అని చెప్పేసి ఆపేసి అది మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం తెలియకుండా అలా చేయకూడదు అన్నమాట. మేనేజ్మెంట్ తెలుసుకోవాలి, స్పీడ్ బ్రేకర్స్ ని దాటి ఎలా వెళ్ళాలి అనేది తెలుసుకోవాలి. ఓకేనా? గమ్యాన్ని మర్చిపోకూడదు. డైట్ అంటే 100% పర్ఫెక్ట్ గా చేయడం కాదు, అలా ఎవరూ చేయలేం. కనీసం 70-80% కన్సిస్టెన్సీ, అంటే ఎక్కువ కాలం కంటిన్యూగా ఆపకుండా చేయాలన్నమాట. పర్ఫెక్ట్ గా చేయకపోయినా పర్లేదు. చాలా మంది క్లయింట్స్ నా దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర నేను గమనించిన ముఖ్యమైన సమస్య ఏంటంటే బరువు తగ్గడానికి చాలా మంది ఫెయిల్ అవ్వడానికి కారణం వాళ్ళకి ప్రాపర్ గా డైట్ తెలియదని కాదు, లేదని కాదు, ప్రాపర్ గా సిస్టమ్ లేకపోవడం. మీల్ టైమింగ్ సిస్టమ్, ప్రోటీన్ సిస్టమ్, వాటర్ సిస్టమ్, స్లీప్ సిస్టమ్, క్రేవింగ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఫంక్షన్స్ అండ్ ఫెస్టివల్స్ అండ్ అవుటింగ్స్ ప్లానింగ్ సిస్టమ్. సిస్టమ్స్ అంటే వ్యవస్థలు కరెక్ట్ గా ఉన్నాయి అనుకోండి, ప్రాపర్ ప్లానింగ్ ఉంది అనుకోండి, నార్మల్ పీపుల్ కూడా ఎక్కువ కాలం కంటిన్యూ చేయగలరు ఆపకుండా. సరే, అయితే ఈ సమస్యలకి ప్రాక్టికల్ సొల్యూషన్, పరిష్కారాలు ఏంటో చూద్దాం. డైట్ ఆపకుండా కంటిన్యూ చేయడానికి ఒక 5 ఇంపార్టెంట్ రూల్స్, ముఖ్యమైన రూల్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. రూల్ నెంబర్ 1, ఫస్ట్ వీక్ లో మీ లక్ష్యం బరువు తగ్గడం కాదు. ఫస్ట్ వీక్ లో మీ లక్ష్యం మీ రొటీన్, అంటే ఒక అలవాట్లు మార్పులు చేయడానికి మాత్రమే వాడదాం. ఈ ఫస్ట్ 1 వీక్ జాగ్రత్తగా కొన్ని విషయాలు మార్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 3 పూట్ల మీల్ స్కిప్ చేయొద్దు. అంటే ఏ పూట, చాలా మంది బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ స్కిప్ చేస్తారు, అలా స్కిప్ చేయొద్దు. మధ్యాహ్నం లంచ్ లో ఎక్కువ రైస్ అనేది కొంచెం తగ్గించి కర్రీ అనేది కొంచెం పెంచండి. తర్వాత డిన్నర్ లో లైట్ గా తినండి, కానీ కొంచెం మళ్ళీ ఆకలి అవ్వకుండా ఉండేలా తినండి. మరీ ఎక్కువగా తినొద్దు, కొంచెం లైట్ గా తినండి. ఆ తర్వాత నీళ్లు కొంచెం ఎక్కువగా తాగడం, లాస్ట్ వీక్ కంటే ఒక 1/2 లీటర్ పెంచండి. తర్వాత నిద్ర మంచిగా పోవడం. ప్రతి మీల్ అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ లో కొంచెం సలాడ్ లేదా ఒక ఎగ్, ప్రోటీన్, ఫైబర్ ఇట్లాంటి చిన్న చిన్న బ్యాలెన్స్ అయ్యేలా చూసుకోండి. మొదటి వారం ఇంతే, అలవాట్లు మార్పులు చేసుకోవడానికి అంతే. చిన్న అలవాట్లు మార్పులు చేసుకోవాలి. పెద్దగా ఏం చేంజ్ చేయొద్దు డైట్ లో, కానీ లైట్ గా చేంజ్ చేసేయండి. చిన్న అలవాట్లు నేర్చుకోండి అంతే. ఫస్ట్ వీక్ బరువు తగ్గడానికి చూడొద్దు. రూల్ నెంబర్ 2, ఫాలో ప్లేట్ ఫార్ములా. ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక మీల్ ప్లేట్ లో, మనం తీసుకునే భోజనం ఒక ప్లేట్ లో ఏది ఎంత శాతం ఉండాలి అనేది బేసిక్ లెవెల్లో చెప్తాను. అందరికీ ఇలాగే ఉండాలని ఏమీ లేదు. వ్యక్తిని బట్టి, క్యాలరీల యొక్క అవసరాన్ని బట్టి, వయసు, ఆరోగ్య సమస్యలను బట్టి, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఇలాంటి చాలా కారణాలు కన్సిడర్ చేసి డైట్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ దానికంటే కూడా ఒక బేసిక్ లెవెల్లో ఎలా ఉండాలని చెప్తాను. ఉదాహరణకి, మనం ఒక మీల్ ప్లేట్, ఒక భోజనం ప్లేట్ మన ముందు ఉందనుకోండి, అందులో స్టార్టింగ్ లో కొంచెం కీరానో, క్యారెట్, జామకాయ, బీట్రూట్ లో ఏదైనా ఒక 2-3 ముక్కలు పెట్టుకోండి. ఏదైనా 2 రకాలు చాలు. దానితో పాటు కొంచెం రైస్, ఇది లంచ్ లో, లేదా ఏదైనా టిఫిన్ కొంచెం. దానితో పాటు ఏదైనా కూర, ఏ కూరగాయలైనా పర్లేదు, లేదా పప్పు అయినా పర్లేదు, కొంచెం. రైస్ కంటే కూడా, రైస్ తో పాటు అయినా పర్లేదు, రైస్ కంటే కొంచెం ఎక్కువైనా పర్లేదు, కర్రీ ఎక్కువగా ఉండాలి. దాంతో పాటు పక్కన ఏదైనా ప్రోటీన్ సోర్స్, అది మన కర్రీలోనే ఉండొచ్చు లేదా విడిగా. సో విడిగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుడ్డు గాని, ఎగ్ గాని, లేదా స్ప్రౌట్స్ గాని, లేదా ఏదైనా సోయా చంక్స్ ఇట్లాంటివి కానీ, ఇలా ప్రోటీన్ లో ఏదో ఒకటి. దీంతో పాటు మజ్జిగ గాని, పెరుగు గాని, ఫైనల్ గా ఇలా ఒక బ్యాలెన్స్ గా ఉండాలన్నమాట. అంటే ఇదే ఇట్లాగే ఉండాలి, ఇంత పర్సెంటే ఉండాలని ఏం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కరిని బట్టి మారిపోతుంది అనమాట. పర్సనలైజ్ న్యూట్రిషన్ అనేది ఉంటుంది, దాన్ని బట్టి బ్యాలెన్స్ చేస్తాం. బట్ బేసిక్, మీరు స్టార్టింగ్ లో ఉన్నారు కాబట్టి బేసిక్ లెవెల్ లో ఇలా ప్లాన్ చేసుకోండి. ఫైబర్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, నూనె లేదా నెయ్యి, అందులో ప్రోబయోటిక్స్, మీకు పెరుగు కానీ, మజ్జిగ కానీ, ఒక బ్యాలెన్స్ మీల్ అనేది ఉంటుంది అనమాట. ప్రతి భోజనంలో కూడా ఇలా ఉండేలాగా ప్లాన్ చేస్తాం. రాత్రిపూట మాత్రం 6 తర్వాత ఫ్రూట్స్ కానీ, వెజ్జెస్ కానీ తినొద్దు. సలాడ్స్ ఏమైనా ఉంటే 6 ముందు తినేసేయండి. ఇంతే బేసిక్ లెవెల్. ఈ ప్లేట్ రూల్ అనేది ఫాలో అవ్వండి. రూల్ నెంబర్ 3, ఫేవరెట్ ఫుడ్. మనం వెయిట్ లాస్ డైట్ చేస్తున్నప్పుడు మనకి ఇష్టమైన ఫుడ్ లేదనుకోండి, మైండ్ దాని మీదకే పోతుంది. మనం ఎంత వద్దనుకున్నా అటే లాగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు చాక్లెట్ తినబుద్ధి అవుతుందా? తినండి, కొంచెం తినండి. బిర్యానీ తినాలనిపిస్తుందా? తినండి. టీ కానీ, కాఫీ కానీ తాగకుండా ఉండలేకపోతున్నారా? తాగండి. అయితే రోజు మొత్తంలో ఒకసారి తాగండి, ఫుల్గా కాకుండా. మీరు గనక మీ ఫేవరెట్ ఫుడ్ ని కంప్లీట్ గా బ్యాన్ చేశారనుకోండి, ఫ్రస్ట్రేషన్ వచ్చి ఫుల్గా తినేస్తారు. రూల్ నెంబర్ 4, ఎమర్జెన్సీ ఫుడ్. మనకున్న స్ట్రెస్ వల్ల కానీ, మూడ్ వల్ల కానీ, హార్మోన్స్ వల్ల కానీ మనకి ఒక్కసారిగా క్రేవింగ్స్, అంటే ఆకలి కోరికలు అనేది బాగా పెరుగుతాయి. అలాంటప్పుడు జంక్ ఫుడ్ మీదకి, అవుట్ సైడ్ ఫుడ్ మీదకి మన బ్రెయిన్ అనేది వెళ్తుంది అన్నమాట. అంతకంటే ముందే మనం మన ఇంట్లో టేస్టీ ఫుడ్ అండ్ హెల్దీ ఫుడ్, క్రంచీ ఫుడ్ పెట్టుకున్నాం అనుకోండి, సడన్ గా ఆ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఆ బయట ఫుడ్ తినకుండా ఇది తినేమనుకోండి, ఆ
సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. బేసిక్ గా క్రేవింగ్స్ అంటే ఏంటంటే టేస్టీ ఫుడ్, క్రంచీ ఫుడ్ తినాలనిపిస్తుంది బ్రెయిన్. ఇన్స్టెంట్ ఫుడ్, అది బయట ఫుడ్ అనేం కాదు, ఇంట్లో ఫుడ్ తిన్నా గానీ క్రంచీగా టేస్టీగా ఉండాలన్నమాట. అలా ఉందనుకోండి మనకి ఫుల్నెస్ అనేది సరిపోతుంది, ఆ క్రేవింగ్స్ అనేది తగ్గిపోతుంది. ఆ ప్లానింగ్ అనేది లేదనుకోండి మనం ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం, జంక్ ఫుడ్ తెచ్చుకోవడం చేస్తాం. ఉదాహరణకి రోస్టెడ్ చనా గానీ, ఎగ్ గానీ, పనీర్ గానీ, స్ప్రౌట్స్ గానీ, బటర్ మిల్క్ గానీ, బఠానీ గానీ, సోయా గానీ, డ్రై ఫ్రూట్స్ గానీ, సీడ్స్ గానీ, ఇలా ఏదైనా హెల్దీ ఫుడ్, టేస్టీగా ఉండే ఫుడ్ పెట్టుకున్నారనుకోండి, చక్కగా మీకు ఆ క్రేవింగ్స్ బాగా హై, ఇంకా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అనుకున్నప్పుడు అవి తినొచ్చు. హెల్దీ కాబట్టి కొంచెం అటు ఇటు అయినా తర్వాత బ్యాలెన్స్ చేయొచ్చు. ఆకలిగా ఉన్నప్పుడు మోటివేషన్ కాదు, హెల్దీ స్వాపింగ్ అంటే ఆరోగ్యకరమైన మనకి ఫుడ్ అనేది ప్లాన్ చేసుకొని బ్యాలెన్స్ గా ఉంచుకోవాలన్నమాట. మోటివేషన్ గెలవదు, ఈ ప్లానింగ్ ఫుడ్డే గెలుస్తుంది. రూల్ నెంబర్ 5, 1 బ్యాడ్ మీల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 బ్యాడ్ డే. మనలో చాలా మందికి ఆల్ ఆర్ నథింగ్ అనే మైండ్ సెట్ ఉంటుంది. అంటే డైట్ చేస్తే సీరియస్ గా చేస్తారు, ఒక మీల్ డిస్టర్బ్ అయినా మొత్తం రోజు మొత్తం ఎలా పడితే అలా తినేస్తారు. ఎక్కువగా ఇలాంటివి సండేస్ గానీ, ఫంక్షన్స్ అప్పుడు గానీ, పండగలప్పుడు గానీ జరుగుతూ ఉంటుంది. మధ్యాహ్నం బిర్యానీ తినాం కదా, ఇంకా నైట్ కూడా తినేద్దాం ఫుల్ గా అని చెప్పేసి ఇలా తింటూ ఉంటాం అనమాట. ఒక రోజు మొత్తం ఒక మీల్ మిస్ అయితే రోజు మొత్తం మిస్ అయిపోతూ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ ఒక్క రోజు ఫుల్ గా తినేద్దాం, నెక్స్ట్ డే నుంచో, రేపటి నుంచో, లేదా నెక్స్ట్ వారం నుంచో గట్టిగా చేద్దాం, సరిగ్గా చేద్దాం డైట్ అని అనుకుంటాం. సింపుల్ గా చెప్పాలంటే మనకు కారు ఉంది అనుకోండి, కారులో వెళ్తుంటే పంచర్ పడింది, ఒక టైర్ పంచర్ పడింది కదా అని చెప్పి మిగతా 3 టైర్లు కూడా మనం పంచర్ చేస్తాం. ఆ పంచర్ సరి చేయించుకొని మనం జర్నీ స్టార్ట్ చేస్తాం మళ్ళీ, అవునా? సో సేమ్ ఇది కూడా అంతే. ఒక మీల్ పోయిందని చెప్పేసి మళ్ళీ డే మొత్తం చేసాం అనుకోండి, ఆ వారం మొత్తం కష్టపడిందంతా కూడా పోతుంది. కాబట్టి అలా చేయొద్దు. మీరు డైట్ ఆపేస్తున్నారంటే మీ శరీరం మీకు సహకరించట్లేదు అని కాదు, మీరు చేసేది మీరు ఎక్కడో సరి చేయాలి, ఎక్కడో మార్పులు చేయాలి అని మీ శరీరం మీకు చెప్పే ఒక ప్రయత్నం అన్నమాట. మీ శరీరం ఏం చెప్తుందంటే నాకు శక్తి కావాలి, నాకు టేస్ట్ కావాలి, నాకు రెస్ట్ కావాలి, నాకు బ్యాలెన్స్ కావాలి, నన్ను సడన్ గా పనిష్మెంట్ చేయొద్దు, శిక్షించొద్దు అని అంటుంది. కాబట్టి శరీరాన్ని ఫోర్స్ చేయకండి, శరీరాన్ని కరెక్ట్ గా ట్రైన్ చేయండి. బరువు తగ్గడం అంటే శరీరంతో యుద్ధం చేయడం కాదు, శరీరంతో ఒక కొత్త బంధం, అంటే కొత్తగా పెళ్లి చేసుకుంటున్నట్టు ఉండాలన్నమాట. లైఫ్ లాంగ్ జర్నీ చేయాలి. కాబట్టి ఫైనల్ గా ఒక 3 రోజులు మొదలు పెట్టే ప్లానింగ్ అనేది చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇందాక చెప్పుకుంటున్నట్టు మొదటి రోజు మంచినీళ్ళు రోజుల కంటే ఎక్కువగా తాగండి. ఒక 1/2 లీటర్ పెంచండి, 2 లీటర్లు తీసుకుంటే 2.5, అట్లా ఒక 1/2 లీటర్ అనేది మొదటి రోజు పెంచండి మంచినీళ్ళు. టిఫిన్ మానేద్దు, నైట్ లైట్ గా తినండి, బ్యాలెన్స్ గా తినండి. రెండవ రోజు మీ ప్రతి మీల్ లో కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నిట్లో కూడా ఏదైనా ప్రోటీన్ చిన్నగా సైడ్ ఒక ప్రోటీన్ యాడ్ చేయండి. ఉదాహరణకి గుడ్డు గానీ, లేదా స్ప్రౌట్స్ గానీ, లేదా పనీర్ గానీ, ఏదో ఒక సోర్స్ లో మీకు ప్రోటీన్, వెజ్ గానీ నాన్ వెజ్ గానీ ఉండేలా చూడండి రెండవ రోజు. అంతే, సింపుల్. కొంచెం రెగ్యులర్ గా తినే దాంతో పాటు కొంచెం. మూడో రోజు మళ్ళీ ప్రతి మీల్ లో కూడా ప్రోటీన్ తో పాటు మంచినీళ్ళు ఎక్కువ తాగడంతో పాటు మూడో రోజు ఏం చేస్తారంటే బ్రేక్ఫాస్ట్ కు ముందు, లంచ్ కి ముందు, డిన్నర్ కి ముందు కీరానో, క్యారెట్, జాంకాయ, బీట్రూట్ ఏదో ఒకటి సలాడ్ అనేది తీసుకోండి. పీచు పదార్థాలు ఎక్కువ ఉండేది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేది. బ్రేక్ఫాస్ట్ ముందు, లంచ్ కి ముందు. డిన్నర్ కి ముందు అయితే 6 లోపు తినేసేయండి, ఓకేనా? మీరు ఒకవేళ 7ంటికి డిన్నర్ చేసి ఇలా బ్యాలెన్స్ గా చేయండి. ఈ 3 రోజులు జస్ట్ స్టార్టింగ్ ప్లాన్ లాగా అనమాట. ఇలా చిన్నగా శరీరానికి మార్పులు చేయాలి తప్ప ఒక్కసారిగా బాడీకి ఒక షాక్ అనేది ఇవ్వకూడదు. బంతిని నేల మీదకి ఎంత గట్టిగా విసిరితే అంత గట్టిగా మళ్ళీ వెనక్కి వస్తుంది. సేమ్ బ్రెయిన్ ని, బాడీని మనం ఎంత ఫోర్స్ చేస్తే అది అంత వెనక్కి నెడుతుంది అనమాట. ఒక పద్ధతిగా, చిన్నగా, సైంటిఫికల్ గా, ఆరోగ్యంగా ఉండాలి చేసే విధానం. ఇంకా ఎక్కువ రోజులు చేసేలా ఉండాలి. అప్పుడే మనం ఆపకుండా కంటిన్యూ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, డైట్ కంటిన్యూ చేయాలంటే మోటివేషన్, విల్ పవర్ కాదు కావాల్సింది, స్మార్ట్ ప్లానింగ్ ఉండాలి. మోటివేషన్ తో మనం ఎక్కువ కాలం చేయలేం. డైట్ లో సక్సెస్ అవ్వాలి అంటే ఆహారాన్ని ఇష్టం లేకుండా చేయడం కాదు, ఆహారాన్ని అర్థం చేసుకోండి. బరువు తగ్గడంలో మీ పెద్ద శత్రువు రైస్ కాదు, స్వీట్స్ కాదు, ఆయిల్ కాదు. మీ పెద్ద శత్రువు ఆల్ ఆర్ నథింగ్ అనే మైండ్ సెట్. పర్ఫెక్ట్ గా చేయలేకపోతే వదిలేయడం కాదు, మనకి సూట్ అయ్యే విధానంలో స్టార్ట్ చేసి అది కంటిన్యూ చేయడం. మీరు కూడా ఇలాగే 3-4 రోజులు చేసి వదిలేస్తున్నారా? మీకు సీరియస్ గా బరువు తగ్గాలని ఉందా? మీకు గనక డైట్ ఆపకుండా ఎక్కువ కాలం కంటిన్యూ చేసేలా ఆరోగ్యంగా బరువు తగ్గడానికి గైడెన్స్ కావాలా? పర్సనల్ గైడెన్స్ కోసం మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీరు బరువు తగ్గడానికి మేము సహాయం చేస్తాం. కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఉంది, కామెంట్స్ సెక్షన్ లో ఉంటుంది, డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది. అయితే ఇది ఫ్రీ ప్రోగ్రామ్ కాదు, అది గమనించగలరు. విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై.